చంద్రకాంత్ గారు ఇటీవల కాలంలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు? దానికి కావాలని కేవలం పవిత్రయేనా? లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు చంద్రకాంత్ గారి ఫ్రెండ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సూర్యాబాయ్, మీరెంత ఫేమస్సో సీరియల్‌లో కూడా మిమ్మల్ని చూసాం. 'త్రినేని' సీరియల్‌లో. అయితే రీసెంట్‌గా చంద్రకాంత్ చనిపోవడం జరిగింది. నిజంగానే పవిత్రకి, చంద్రకాంత్‌కి వివాహేతర సంబంధం ఉందంటారా? 100% ఉందమ్మా. అంటే యాక్చువల్లీ ఫస్టు నాకు తెలిసినప్పుడు రూమర్స్ ఏమో అని అనుకున్నా. హ్మ్. ఎందుకంటే రూమర్స్ ఒక మనిషి పైకొస్తుందంటే రూమర్స్ క్రియేట్ చేస్తారు కదా! రూమర్స్ ఏమో అనుకున్నా. దాని తర్వాత తెలిసింది అది రూమర్ కాదని చెప్పి. నేను కాల్ చేయడం జరిగింది చందుకి. చందు మరి ఇలా రూమర్స్ వస్తున్నాయి. మరి ఎంతవరకు ఇది ఏంది? ఏం సంగతి? ఏం కథ? అంటే ఇక అప్పటి నుండి నన్ను కొంచెం అవాయిడ్ చేశాడు చందు. హ్మ్. 100% అయితే ఉంది. వివాహేతర మీకెప్పుడు సంబంధం. తెలిసిందన్న? నాకు 2 ఇయర్స్ కిందనే తెలుసమ్మా. హ్మ్. 2 ఇయర్స్ కిందనే తెలుసు. ఇక రూమర్స్ అనే విధానంతో ఇక దాన్ని స్కిప్ చేసేసాడనమాట. హ్మ్. వాళ్ళిద్దరూ షూట్ ప్లేసెస్‌లో ఏ విధంగా ఉండేవాళ్ళు? షూట్‌లో ఇక వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉండేటోళ్ళు వాళ్ళు. హ్మ్. అంతే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. కానీ ఒకటి ఏందంటే వాళ్ళు తప్పు చేశారని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. సరే తప్పొప్పులు పక్కన పెడితే ఇప్పుడు బతికున్నోళ్ళ పరువును ఇలా తీయకుండా తీయడం. దాని గురించి టాపిక్ చేయకుండా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాలి. ఆ న్యాయం కూడా ఎలా జరగాలి అంటే ఇప్పుడు చందు ఎలాంటి వ్యక్తి అంటే ఒక ఛాయ్ తాగిపిచ్చి కూడా నేను ఛాయ్ తాగించాను అని చెప్పుకునే వ్యక్తి కాదు. రూ. 10 ఇచ్చి కూడా ఇచ్చాను అని చెప్పుకునే వ్యక్తి కాదు. అన్న, ఇప్పుడు వాళ్ళ పెళ్ళై దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఉమ్, ఆ పెళ్ళైన అప్పటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్‌కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉమ్, అలాంటిది మరి మీరేమో సహాయం చేసినా కూడా చెప్పుకోని వ్యక్తి అని మీరంటున్నారు. ఉమ్. ఎలా నమ్మాలి అంటారు? అంటే అమ్మ నాకు తెలిసినంత వరకు హ్మ్. వాళ్ళ ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు అంటే నేనైతే నమ్మను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు అంటే మరి వాళ్ళ ఇంటిని ఒకప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు, వాళ్ళ వైఫు ఎప్పుడు వాళ్ళ వైఫ్‌తో బాండింగ్ చాలా బాగుండేది. నా ముందే మాట్లాడేటోడు. పిల్లలతో కూడా చాలా బాగుండేటోడు. మరి ఇల్లెలా నచ్చిందంటావమ్మా? హ్మ్. మరి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్‌ని ఎందుకు చూడట్లేదు అంటారు? మదర్ అమ్మ అండ్ అది ఫాదర్‌ని వాళ్ళని. ఈ మధ్య కాలంలో అది ఏమంటారు ఆ పవిత్ర అనే వేస్ట్ వచ్చి అది రావడం వల్ల ఇవన్నీ జరిగాయేమో నాకు తెలిసి కానీ 100% ఫ్యామిలీని అప్పుడు బాగానే చూసుకున్నాడు, బాగానే ఉన్నాడు. ఎందుకంటే ఒకటే కార్లో మేము కలిసి వెళ్ళేటోళ్ళం షూటింగ్కి. హ్మ్. నాకు తెలుసు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి చందు. అంటే ఎవరు ఏమనుకున్నా ఎవరైతే ఈ మంచోడు కాదు, ఇంటిని చూసుకోలేదు, తను ఒక తాగుబోతు, కొంచెం క్రాకు అనే చెప్పే వాళ్ళందరికీ నేను మీ మీడియా ద్వారా చెప్పాలని వచ్చా. అవన్నీ రూమర్స్ మాత్రమే. అంటే వాళ్ళ పేరెంట్స్, అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పేది అబద్ధం అంటారు? ఏమని చెప్పారమ్మా వాళ్ళ అమ్మ నాన్న? అంటే పెళ్ళైనప్పటి నుంచి మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. ఇప్పటి వరకు కూడా డబ్బులిచ్చింది లేదు. ఉమ్, అంటే ఇది కొనుక్కోండి అని కూడా డబ్బులు ఇవ్వలేదంట. ఆ. మరి అదంతా అబద్ధం అంటారా? సరే అమ్మా నేనైతే వినలేదు. కానీ వ్యక్తిగతంగా అయితే అలాంటి పర్సన్ అయితే చందు కాదు. ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను కాబట్టి, కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశాను కాబట్టి మరి వాళ్ళు ఎందుకంటే అమ్మ కొడుకు చనిపోయిన బాధలో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఎలిగేషన్స్ చేశారంటే నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే కొడుకు పోయిన దుఃఖంలో ఉండే వాళ్ళు ఇలాంటి ఎలిగేషన్స్ ఎలా చేశారు, ఎలా చేస్తారు, మీరు ఎక్కడ విన్నారు? నేనైతే వినలేదు మరి. నేనే తనతో మాట్లాడాను. మా ఆర్టీవీలో కూడా అది ప్లే అయింది. ఓకే. ఓకే. మీరు నాకు కూడా కాల్ చేశారు కదా మీరు. అవును, నాకు అప్పుడే కూడా కాల్ చేశాను. కాల్ చేసి వాళ్ళ మమ్మీతో మాట్లాడండి అని మీరు అన్నారు. దాని తర్వాత కూడా నేను కాల్ మాట్లాడాను. ఓకే. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి, ఇప్పుడు మీరు నాతో ఉన్నారు. ఇది మాత్రమే నాకు తెలుసు. వెనుక ఏంటో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చాలా మంచి వ్యక్తి. ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. కేరింగ్ చాలా తీసుకుంటాడు. నాకు ఇంతే తెలుసు చందు వరకు. మరి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో విషయాలు కూడా నాకు కొన్ని అవును బాగుంటాం అది ఇది బంగారం బుజ్జి అని చెప్పి మాట్లాడేటోడు. కార్లోనే నేను డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ పెట్టి తర్వాత కావాలంటే మాట్లాడవచ్చు అని నేను కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంటే అన్న, ఇప్పుడు పవిత్ర ఏజ్ చంద్రకాంత్ కంటే ఎక్కువ. చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. ఒక క్యారెక్టర్లో అక్క తమ్ముడు
అవును. క్యారెక్టర్లు కూడా చేశారు. అవును. అలాంటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్ కాదమ్మా. కానీ ఇందులో ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, కావాలని చందు వివాహేతర సంబంధం పెట్టుకోలేదు. హ్మ్. ఇది పనికిమాలిన ఈ పవిత్ర ఆంటీ ఐటమ్, చీప్ క్యారెక్టర్, కన్నడ యాక్టర్ అంట తను. హ్మ్. తను వచ్చిన తర్వాత ఒకసారి లొకేషన్‌లో ఏదో ప్రాబ్లమ్ అయితే అది చాలా న్యూస్‌లో చెప్పాను నేను. మళ్ళీ అదే వర్డ్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేక, ఏదో ప్రాబ్లమ్ అయితే అప్పుడు ఆ ప్రాబ్లమ్ అయ్యో! పాపం ప్రాణం పోతుంది కదా అని చెప్పి మనోడు ఏదో చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికీ పక్కన పెడితే ఇప్పుడు మన ముందు ఎవరన్నా చనిపోయే ప్రమాదంలో ఉంటే మనం హెల్ప్ చేస్తామా లేదా? ఆ అవును. ఉద్దేశంతోనే మా ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. మరి తనకు ఎలా అనిపించిందో ఏంటో తెలవదు. అప్పటినుంచి మనోనికి కనెక్ట్ అయింది. నువ్వు నన్ను లవ్ చేయాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో ఇలానే ఉండాలి, నువ్వు ఒప్పుకోకపోతే అలా అని చెప్పి కోసుకుందంట కూడా తను. ఇక్కడ కోసుకుందంట, స్టిచెస్ కూడా పడ్డాయి తనకి. హ్మ్. ఈ విషయం నాకు తెలియదు. ఎందుకంటే నాకు అప్పుడు మా మమ్మీ చనిపోయినుండే. ఇక తర్వాత మెల్లగా తెలిసింది నాకు తర్వాత. తెలిసినా కూడా ఇక మనల్ని అవాయిడ్ చేసేటప్పుడు మనం ఎంతని చెప్తాం. ఎంత ఫ్రెండ్ కావచ్చు, ఎంత ఎవరైనా కావచ్చు, మనం ఎంత చెప్పాలో, ఎంతవరకు ఉండాలో అంతే మీరైతే ఉండాలి మనం. చెప్పే ప్రయత్నం చేశారు. చేశాను. 100% నేను చేశాను. నాకు కాల్ లిస్ట్ కావాలన్నా నేను చూపిస్తాను. చేశాను నేను. ఇక తను వినలేదు. ఒకటి చందు ఇలా చేశాడంటే ఇప్పటికి కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నా సరే, కానీ నా మనస్సాక్షి ఎందుకో తనతో హ్యాపీగా గడిపాడు అని ఓన్లీ విజువల్స్ మాత్రం కనిపిస్తున్నాయి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మీద అయితే చాలా బాండింగ్ ఉంది. ఎఫెక్షన్ ఎక్కువ ఉంది ఎఫెక్షన్ అయితే అంటారు. ఉంది. మరి ఏ కారణం చేత ఉన్నాడా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తను చెప్పాను కదా, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా అనే స్టేజ్‌కి ఆ అమ్మాయి తీసుకొచ్చిందే, లేదా చనిపోతదనో లేకపోతే ఇంకేంటో ఎన్నో కారణాలు కావచ్చు. మీరే అంటున్నారు ఫైనాన్షియల్‌గా ఏం చేయలేదు అది ఇదని. ఆ రెమ్యునరేషన్ అప్పుడు కూడా బాగుండేది బ్రదర్‌కి. అలా కూడా ప్రాబ్లమ్ లేదు. ఇలా థర్డ్ పర్సన్ వల్లనే జీవితం అంతా కొలాప్ అయింది అని నేనైతే అంటా. ఈవిడికి ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. హ్మ్. సో దానిలో ప్రతి వీడియో కూడా అందులో చందు ఉంటాడు, ఈవిడ ఉంటారు. హ్మ్. సో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది వీళ్ళిద్దరు వివాహేతర సంబంధంలో ఉన్నారు అంటే. హ్మ్. మరి అప్పుడు ఎవరు ఖండించే ప్రయత్నం చేయలేదా? వీళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే సీరియల్ ఆర్టిస్టులు కానివ్వండి. అమ్మ వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తా నేను. తర్వాత సీరియల్ ఆర్టిస్ట్‌ల గురించి చెప్తా. వీళ్ళ ఫ్యామిలీకి అంటే వాళ్ళ వైఫ్‌కి తెలిసింది. మెల్లమెల్లగా పాపం చాలా మంచి వ్యక్తిగతంగా చాలా మంచి అమ్మాయి. 2, 3 టైమ్స్ నేను మాట్లాడా. చందు మాట్లాడించాడు. అన్నయ్య అన్నది చెల్లెదని చెప్పి నేను అంటున్నా. వాళ్ళ ఫ్యామిలీలో చెప్పారంట. దాని తర్వాత వద్దు ఇలా అది ఇది అని చెప్పి 4 గోడల మధ్య ఏం జరిగిందో ఏమో తర్వాత విషయం అంతా చెప్పారు. మరి మనోడు ఇనలేదు. చందు వినలేదంట. లేదు నేను తనతోనే ఉంటా, పిల్లలను కూడా పెద్దమ్మ అది ఇది అనాలని చెప్పి, మరి అంత మంచి వ్యక్తి ఎందుకు అలా అనాల్సొచ్చిందో, ఎందుకు మనోడు అలా పెట్టుకోవాల్సొచ్చిందో ఇదొక కోణం అయితే. సరే ఇంట్లో చెప్తే ఇనలేదు. సరే ఇంట్లో కన్నా లొకేషన్‌లోనే ఎక్కువ గడిపేటోడు. హ్మ్. ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. 39ని అంటే అప్పుడైతే నేను లేను లొకేషన్‌లో. నేను చేయలేదమ్మా. నాకు హెల్త్ ఇష్యూ ఉండే నేను చేయలేదు. ఆపర్చునిటీ వచ్చినా నేను చేయలేదు. సరే పక్కనున్న ఆర్టిస్టుల కన్నా ఆ మాత్రం నచ్చజెప్పాలి. హ్మ్. పెళ్ళి అయిపోయింది. 2 పిల్లలున్నారు అని వాళ్ళకెందుకు అనిపించలేదు? చెప్పేది ఉండే కదా! గైడెన్స్ ఇచ్చేది ఉండే. మరి ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ముందుకు రావట్లేదు. చనిపోయినప్పుడు కూడా ఎవరు రాలేదు. అంటే అంటే ఒక వాళ్ళకెన్ని బొక్కలున్నాయో ఫ్రెండ్స్, మరైతే. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఒక సడన్‌గా ఒక ఫ్రెండ్ చనిపోయాడని ఖచ్చితంగా అందరూ వెళ్తారు. వెళ్తారు. కానీ ఇన్ని ఇయర్స్ నుంచి 'త్రినేని' సీరియల్‌లో ఆయన చేస్తున్నారు చంద్రకాంత్. హ్మ్. ఒక్క ఆర్టిస్ట్ కూడా ఎళ్లి చూడ్డానికి వెళ్ళలేదు అక్కడికి. దానికి గల కారణం ఏంటంటారు? అంటే నాకు తెలిసి అంటే ఏ ఛానల్‌లో నేను చెప్పలేదు. ఒక వ్యక్తిగతంగా తెలియని వ్యక్తి చనిపోతేనే మనం వెళ్ళాలనుకుంటాం. అవును. అలాంటిది మనతో కలిసి యాక్ట్ చేసిన వ్యక్తి, ఎన్నో సంవత్సరాల నుంచి మనతో బాండింగ్ ఉన్న వ్యక్తి చనిపోతే మరి రాలేదు అంటే, వాళ్ళకు కూడా ఏమన్నా బొక్కలున్నాయేమో. వస్తే ఏమన్నా మళ్ళీ అడుగుతారేమో. ఒక్కొక్కరిది ఏమన్నా బయట తీస్తారేమో. అది అంటారు కదా! అంటే వాళ్ళవి బయటికి తీస్తారా? అలాంటి ఫీలింగ్ ఏమన్నా ఉందేమో వాళ్ళకి. నాకైతే తెలియదు. ఇప్పుడు రాకపోవడానికి అవి కూడా రీజన్స్ ఉంటాయేమో నా పర్సనల్‌గా నేనంటున్నా. నన్నెవరు క్వెషన్ చేయలేదు. నేను చెప్పలేదు. ఇప్పుడు అంతా ఒక్క దగ్గర యాక్ట్ చేసిన వ్యక్తి చనిపోతే తప్పులన్నీ పక్కన పెడితే చనిపోయేటప్పుడు పొగరు కూడా రావాలంటారు. అవును. అలాంటిది అందులో చేసిన ఎంతోమంది ఒక డైరెక్టర్స్ కావచ్చు, కో డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎంతోమంది కావచ్చు వచ్చి అక్కడ రావాలి కనీసం.
ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళైనా వస్తారు కానీ పైకి వెళ్ళిన వాళ్ళు రారు కదా. కనీసం రాకపోవడానికి మరి వాళ్ళకైనా బొక్కలు ఏమైనా ఉన్నాయేమో, ఈ మీడియా వాళ్ళు ఏమైనా బయట పెడతారేమో, వాళ్ళని ఏమన్నా అడుగుతారేమో, మేబీ అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయేమో మరి వాళ్ళకి, అందుకోసం రాలేదేమో అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు అన్న ఒకే చేతితో చప్పట్లు ఎప్పుడు రావు. ఎస్. 2 చేతులు కలిపితేనే చప్పట్లు వస్తాయి. కేవలం పవిత్రది మాత్రమే తప్పు ఉందనడం అనేది తప్పే కదా ఇటు. అమ్మా, ఈయనకు కూడా ఇష్టంగానే ఆవిడతో ఉండాలనుకున్నాడు కాబట్టే కదన్నా ఇన్ని సంవత్సరాలు కూడా ఉన్నారు. 100% పవిత్ర గారిది 70% తప్పు. ఎందుకోసం అంటే ఆల్రెడీ మొగుడిని వదిలేసింది, తను కూడా ఒక ఆడది. తను మొగుడిని వదిలేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలుసు. అంత తెలుసుకొని అన్ని స్ట్రగుల్స్ పడి అంత కష్టపడి చలో ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి మొగుడు లేని లోటును తను చూసి మంచిగా బాండింగ్ ఉన్న ఫ్యామిలీలో ఇంకొక ఆడదానికి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసింది. మరి ఎక్కువ తప్పు చందుది ఉంది అంటారా, తంది ఉందంటారా? ఇద్దరిది ఉందంట. లేదు, పవిత్ర గారిది ఎక్కువ తప్పు ఉందంట. ఎందుకంటే తను అన్ని చూసింది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, చూసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంకో ఆడదానికి అలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసింది. మొగోడు ఏందమ్మా, ఒక ఆడామె వల్ల మహాభారతం రామాయణాలే పెద్ద పెద్ద జరిగాయి ఆడామె వల్ల. ఇప్పుడు ఇది కూడా జరిగింది. సరే, జరిగింది ఏదో జరిగింది. మనోడన్నా అసలు సరే చనిపోయింది, తర్వాత కాల్ చేశారు. సరే, నాకు ఒక విషయం నాకు ఇప్పుడు బయటికి రావాలి, నేను మీడియా ముందుకు వచ్చింది కూడా అందుకు. సరే, 5 years కొడుకు చూసుకోలేదు, పేరెంట్స్ అన్నారు. భర్త చూసుకోలేదు అని వాళ్ళ వైఫ్ అన్నది. 5 years మీరు కడుపులో పెట్టుకున్న విషయాలు చనిపోయినప్పుడే మీరు ఎందుకు బయట పెడుతున్నారు? వాళ్ళకి నా క్వశ్చన్. సరే, జరిగింది కదా, 5 years మీరు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? మీడియా ముందు అప్పుడు చెప్పాలి కదా ఇలా ఎందుకంటే తను యాక్టరు, సోషల్ మీడియాలో ఉన్నాడు, ఓకే, చెప్తే తప్పులు ఎవరు అనేది తెలిసేది. అంటే వాళ్ళ మదర్ మాకేం చెప్తుందంటే అన్న, మేము ఆల్రెడీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాం కాబట్టి వాళ్ళు వినట్లేదు అని నాకు కూడా తెలుసమ్మా. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్కి వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే మన చట్టం ఏంటంటే ఇష్ట ప్రకారం లివింగ్ రిలేషన్షిప్ ఎవరితో అయినా పెట్టుకోవచ్చు అని ఒక స్టే కూడా ఇచ్చేసింది. అవును, ఇచ్చేసేంత మాత్రాన మనకంటూ సొసైటీలో ఒక పేరుంది, ఒక పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. అలా అన్నప్పుడు కొంచెం తొందర పడకూడదు. ఈ ఇంట్లో కన్నా ఎక్కువ లొకేషన్లోనే గడపడం వల్ల కావచ్చు, లేకపోతే అది శాడిస్ట్ అనుకోవచ్చు, ఏదో కామం అనుకోవచ్చు, ఇంకా ఏదన్నా అవ్వచ్చు. చందు తప్పు చేశాడు అని నేను అంటున్నా, కానీ ఆ తప్పు ఎక్కువ శాతం అయితే ఆ అమ్మాయి పవిత్ర జయరామ్ అనే ఆంటీ వల్లనే జరిగింది ఇదంతా. అన్న, ప్రతి ఒక్కరికి ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే కామన్ పీపుల్స్కి, ఇండస్ట్రీ అంటే ఇదేనా, ఇలాంటివే ఎక్కువగా ఉంటాయా అనుకునే వారికి మీరు చెప్పేదేంటి? అమ్మ, ఇండస్ట్రీలోనే కాదు, సరే ఓకే, చందు ఇండస్ట్రీ కాబట్టి అతనిది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇండస్ట్రీ అని అంటున్నారు. ఇండస్ట్రీలో 30% మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి, కానీ అసలు వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి తల్లి. బయట ఎన్నో అన్ని ఇవే జరుగుతున్నాయి. ఇల్లీగల్ అఫైర్స్, పెళ్ళి అయినా సరే పెళ్ళి కానట్టు, వీళ్ళు వాళ్ళని ఉంచుకోవడం, వాళ్ళు వీళ్ళని ఉంచుకోవడం, ఇవే చాలా జరుగుతున్నాయి తల్లి. ఈ ప్రతి దాన్ని ఇండస్ట్రీ అనే కాదు, బయట చాలా అన్ని ఇవే కేసులు, అన్నీ ఇవే జరుగుతున్నాయి. ఇప్పుడు అవి వెలుగులోకి రావట్లేదు, ఇది వెలుగులోకి వచ్చింది అంతే. పవిత్ర జయరామ్ అంటే చనిపోయిన తర్వాత ఈయన డిప్రెషన్లోకి వెళ్ళి ఈ విధంగా చేసుకున్నాడు అనేది ఒకటి ఉంది. ఇంకోటి, ఇటీవల కాలంలో వాళ్ళ మదర్ మాకు చెప్పింది ఏంటంటే లేదు ఇది హత్య అని ఆవిడ అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? సరే అమ్మ, మీరు చెప్పినట్టు ఒకవేళ హత్య అనే అనుకుందాం, ఒక చిన్న మాట, హత్య అనే అనుకుందాం. 2 days కింద మనోడు పవిత్ర నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తాను, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి ఆయన అన్నాడు. చేతికి రింగ్ పెట్టింది, పవిత్ర లేకపోతే నేను బతకలేను అది ఇది అని చెప్పి కూడా అన్నాడు. సరే, అన్న తర్వాత సరే మనకంటూ ఒక డిపార్ట్మెంట్ అనేది వచ్చింది కదా, మరి ఇన్ని ప్రతి మీడియాలో వీళ్ళ గురించి జరుగుతుంది, ఇప్పటివరకు మరి డిపార్ట్మెంట్ తెలుసుకోదంటారా? వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్లో కెమెరాలు ఉండవంటారా? వాళ్ళున్న ఇప్పుడు కింద వాళ్ళు పైన వాళ్ళు వాళ్ళందరూ చెప్పారంటారా? ఒకవేళ హత్య, సరే వాళ్ళ ఆవేదనతో వాళ్ళు ఎలా అయినా అనుకోవచ్చు, ఒకవేళ హత్య చేసినట్టయితే వాళ్ళను అది నిజమని తేలితే వాళ్ళకు శిక్ష పడుతుంది కంపల్సరీ.
ఇన్ని రోజులైనా ఇప్పుడు 5 days అవుతుందా చనిపోయి? ఉమ్, ఇప్పటిదాకా కూడా ఏది వెలుగులోకి రాలేదు. తను సూసైడ్ చేసుకున్నాడనే వస్తుంది. అంతెందుకు వాళ్ళ ఫ్రెండ్‌తో కూడా చాటింగ్ చేశాడు. ఫ్రెండ్‌తో, కామన్ ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తే, ఆ చాటింగ్‌లో కూడా మనోడే నేను చనిపోతున్నా అని ఉంది తప్ప, సూసైడ్ సూసైడ్ చేసుకున్నట్టు ఉంది తప్ప, వేరే వాళ్ళు చంపినట్టు అందులో కూడా లేదు. ఉమ్. మరి డిపార్ట్మెంట్ పిచ్చోళ్ళంటారా? మరి ఇప్పుడు వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదంటారు? అసలు పోస్ట్ మార్టం ఎందుకు రాలేదని మీరు అనుకుంటున్నారు? అసలు లోపల ఏం జరిగిందో వచ్చిండొచ్చు. అప్పుడు అంత లేనిదే ఇప్పుడు డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం చేసి ఉట్టిగానే ఇచ్చేస్తారా? ఉమ్, ఆ? ఎందుకు బయటకు వచ్చిండో చెప్పు. వీళ్ళ దాకా వచ్చిండదు, వీళ్ళ దాకా రాలేదేమో. ఎందుకంటే వీళ్ళు చనిపోయాడనే శోకసంద్రంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ దాకా రాలేదు. రిపోర్ట్ 100% వచ్చింటుంది. మీరు కనుక్కున్నారన్న అంటే ఇప్పుడు మీరు ఆయన చంద్రకాంత్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ప్రకారంగా కానివ్వండి, పర్సనల్గా కూడా. మరి మీరు చనిపోయినప్పటి నుంచి అసలు ఏం జరిగింది ఏంటనేది ఫాలోఅప్ చేశారు? ఫాలోఅప్ చేశానమ్మా, నేను మొత్తం ఫాలోఅప్ చేశాను, మొత్తం కనుక్కున్నాను. అందులో నాకు తెలిసింది ఏంటంటే ఇదే, ఈ ప్రేమ అనేది గుడ్డిది అంటారు కదా, ప్రేమ కాదు కామం. అది తెలిసే ఇదంతా జరిగింది. ఎంత చెప్పినా వీళ్ళు వినిపించుకోలేదు. ఇక లివింగ్ రిలేషన్షిప్ అలానే కంటిన్యూ అయింది. కొంతమంది అంటారు అసలు అంత ఎలా తను ఒక అడాప్ట్ చేసుకున్నట్టు అయిపోయాడు తను. కానీ అలాంటి వ్యక్తి అయితే కాదు. మరి ఎందుకు అలా అయిపోవాల్సి వచ్చింది? అంటే పవిత్ర జయరాం లేదు అని జీర్ణించుకోలేకపోయారా, లేకపోతే తను నా వల్లే చనిపోయిందన్న కారణమా? పవిత్ర గారు లేరు అనే జీర్ణించుకోలేకపోయాడు అనే నేనంట. ఎందుకంటే కామంతో ఉన్నోళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు వైఫ్ లైట్, పిల్లలు లైట్, బ్రెయిన్లో ఒకటి అలా మెదులుతున్నప్పుడు దాన్ని ఏం చేయలేం. ఇంకోటి ఏంటంటే తనకు తోడు అప్పుడు ఎవరన్నా ఉంటే మేబీ బతికేవాడేమో. సింగిల్గా ఉండడం వల్ల, ఎక్కువ థింక్ చేయడం వల్ల, పదే పదే మీ మీడియాలో అది రన్ అవుతుండడం వల్ల భరించుకోలేక ఎవరు అంటే తోడు. నిజాలు ఏంటో జనాలకు కూడా తెలియాలి కాబట్టి మేము వీడియో తీస్తామే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు కదా. వేరే ఉద్దేశం కాదమ్మా. కొన్ని మీడియా వాళ్ళు కొన్ని జరిగినవి కూడా జరగనట్టు, జరగనివి కూడా జరిగినట్టు కొన్ని మీడియాస్లో చూసాం. కొన్ని మీడియాస్లో చూశాను నేను. ఏంటంటే చందుయే చంపేశాడని, చందు అంతమందికి ఏం కాంది, ఆమెకే ఎందుకు అలా అయిందని, మరి వాళ్ళెందుకు బతుకున్నోళ్ళు మీడియా ముందుకు రావట్లేదని. అవసరం లేదు ఇవన్నీ. ఎందుకంటే మీడియా వాళ్ళు ఎంత జరిగితే అంతనే చూపించండి, అంతకు మించి చూపించకండి. నేను అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి మాత్రమే నేను చెప్తున్నా. సరే అమ్మ, అవన్నీ పక్కన పెడితే నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే ఇక చనిపోయాడు, జరిగింది, తప్పు జరిగింది, ఇద్దరు చనిపోయారు. ఎక్కువ నష్టమైతే చందు ఫ్యామిలీకి జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, అమ్మ చెల్లెమ్మ, ఇన్ని రోజులు నువ్వు కడుపులో పెట్టుకున్నావు, నన్ను కొట్టాడని, తాగొచ్చి హింసిస్తుండే అని, ఇంకా అదని ఇదని ఏవేవో ఎలిగేషన్స్. అంటే నేను ఈరోజు చూశాను, నేను నిన్నటిదాకా కూడా నేను చూడలేదు. ఇన్ని రోజులు కడుపులో పెట్టుకున్న నువ్వు ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నావు తల్లి? నాకు అర్థం కావట్లే. ఎందుకంటే వెళ్ళిపోయేవాడు ఎలా అయినా వెళ్ళిపోయాడు, సరే అతని ఆత్మశాంతిగా ఉండనివ్వు. తప్పు జరిగిపోయింది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికే తెలుసు. ఈరోజు బుల్లితెర ఇండస్ట్రీకి మొత్తం అందరికీ తెలుసు. వాళ్ళు బయటికి రాక వాళ్ళు ఎందుకు చెప్పుకోవట్లేదో నేను చెప్తున్నా. మంచోడు అని నేను ఇప్పటికీ చెప్తున్నా. నీ భర్త ఏందో నీకు తెలుసు. ఇవన్నీ ఎలిగేషన్స్ ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎందుకు బయట పెడుతున్నావు తల్లి? దాంతో నీకు వచ్చే ఏమొస్తుంది చెప్పు. ఒక చిన్న విషయం, అతనికి మనశ్శాంతి లేకుండా, పైన ఉన్న ఆత్మకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది తప్ప ఇప్పుడు నువ్వు చెప్పే దాని మీద ఏమన్నా యూజ్ ఉందా? ఇప్పుడు చెప్తే ఇంకా బ్యాడ్. రేపు పొద్దున పిల్లలు పెద్దగా అయిన తర్వాత నీ క్లిప్స్ అవి చూసుకుంటూ, అరే మా నాన్న ఇప్పుడు నాకు కొంచెమే మెచ్యూరిటీ ఉంది పిల్లలకి. పెద్దగా ఇప్పుడు పిల్లలు చూసారా ఎంత షార్ప్ ఉన్నారు. ఎందుకంటే బయట వాళ్ళు చెప్తే అంత మైండ్కి ఎక్కుతుంది. ఇంట్లో ఉన్న పేరెంట్స్, తల్లి మా తల్లి ఇలా చెప్తామంటే మా నాన్న ఇంత బ్యాడా, ఇలానా అలానా అని ఎంత అనుకుంటారు. అలా ఎలిగేషన్స్ అయిపోయింది తల్లి, ఇప్పుడు మన చేయి జారిపోయిన తర్వాత మనం ఏం చేయలేం, అయిపోయింది. సరే ఒక చిన్న విషయం, ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడ ఇంట్లో ఉన్నాడు ఒక్కడే, నువ్వు ఇంటికి రా అని చెప్పే బదులు మీరే అక్కడికి డైరెక్ట్గా వెళ్తే అయిపోయేదేమో కదా, బతికేటోడేమో కదా. ఎంత కొట్టినా తిట్టినా అది ఇది కొట్టిన తిట్టిందని చెప్తున్నావు, కానీ అక్కడికి వెళ్ళి ఉంటే నీ తోడు ఉండేదేమో.
కొట్టినా తిట్టినా నువ్వు ఉంటుండే కదా అది ఎందుకు తను చనిపోతుండే? ఎందుకంటే ప్లస్ మైనస్ ఇద్దరే ఆమె కూడా నాకు చెల్లెలే, అదే నువ్వు నాకు ఫ్రెండే, ఇద్దరు సైడ్ కలిపి మాట్లాడదాం. ఒకవేళ అలాంటి ఎలిగేషన్స్ ఏమన్నా ఉంటే ముందే చేయాలి తల్లి, ఇలా చనిపోయిన తర్వాత ఇంకా బ్యాడ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదమ్మా అని నేనంట. ఇంకోటి, ఇంతగానం వైరల్ అవుతున్న ఈ దీన్ని వైరల్ చేసే పనిలో ఉన్నారు కానీ సరే నష్టపోయింది, ఇన్ని మీడియా వాళ్ళు వెళ్తున్నారు, సరే చందుకి ఏంటంటే ఇందాక నేను చెప్పా, తను పెట్టినా అని చెప్పుకునే మనస్తత్వం కాదు. అలాంటిది ఇప్పుడు ఎవరైతే మీడియా వాళ్ళు కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వెళ్ళి అది రూ. 1000 కానీ 2000 కానీ 3000 కానీ 5000 కానీ ఎంతన్నా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం ఆర్థిక సాయం చెయ్యాలి. ఉమ్, కానీ మీరు ఆర్థిక సాయం చేయదలుచుకుంటే తెలియకుండా చేయండి. ఉమ్, ఎందుకోసం అంటే రేపొద్దున ఆ చిన్న పిల్లలు మా నాన్న ఇంత గొప్ప వ్యక్తి అయ్యుండి రేపు మాకు ఈ